కూడా నేను ఈ జగన్నాథ్ గట్ ప్రాంతానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి దాదాపు 50% నుంచి 60% నిధులతోటికి వీకర్ సెక్షన్స్కి లేదా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే విధానం ఇది. ముఖ్యంగా ఇది మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. కానీ గతంలో కూడా పోయినసారి కూడా నేను పోరాటయాత్రలో చూసినప్పుడు ఇల్లు బాగా కట్టేశారు. అటువైపు ఇది జగన్నాథ్ గట్ కింద వస్తుంది. ఇది కూడా అది ఇంకా పాత ఇల్లు ఉన్నాయి, ఇందిరమ్మ గృహ నిర్మాణం అని చెప్పి చూస్తే మొత్తం దాదాపు గోడలు 4 గోడలు లేపేసి కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళ కప్పులు ఉన్నాయి, కొన్ని ఇళ్ళ కప్పులు లేవు. అది నివాస యోగ్యానికి పనికి రాకుండా చేశారు. నివాస యోగ్యత లేని వాళ్ళకి నివాసాలు కల్పించాలని ఒక సదుద్దేశం. అది స్థానిక రాజకీయ పరిస్థితుల్లో లేదంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఇవన్నీ కూర్చొని ఎవరైతే లబ్ధిదారులు ఎవరికైతే ఒక ఇంటెండెడ్ బెనిఫిట్ వెళ్ళాలో వాళ్ళకి రీచ్ అవ్వకుండా పూర్తి నిర్మాణం కాకుండా పోయినసారి అలా వేస్ట్ చేశారు. ఈ రోజుకి కొన్ని వేలాది ఇళ్ళు అలాగే ఉండిపోయినాయి. అలాగే ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 10,000 ఇళ్ళు ఓన్లీ ఇక్కడే ఇవ్వడం జరిగింది, G+ హౌసెస్ అని. ఈ సమస్య కాకపోతే ఏంటంటే ఇది స్టార్ట్ చేసినాక ఇప్పుడు దాకా ఎవరికి లబ్ధిదారులకి అందజేయలేదు. ఇది ఇక్కడ ఇంకా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మిగతా గుంటూరు, విజయవాడలో కూడా పూర్తిగా రెడీ అయిపోయి ఇళ్ళు కూడా ఈ రోజుకి లబ్ధిదారులకి డబ్బులు కట్టినా కూడా ఈ రోజుకి డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి ఈ ఇల్లు ఇందాక ఇల్లు లబ్ధిదారులు ఒకళ్ళతో కొద్దిమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అంటే ఎలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందంటే రోజు కూలీ చేసి ఒక 300-400 సంపాదించేవాళ్ళు. వాళ్ళు 100 రూపాయలు కూడబెట్టుకొని ఒక 50,000 రూపాయలు, 1,00,000 ఇస్తే మిగతాది సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకొంత శాతం దాంట్లో ఒక దాదాపు 20-30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగతాది బ్యాంక్ రుణాల ద్వారా లబ్ధిదారులకు వస్తుంది. లబ్ధిదారులు దాదాపు 1,00,000 రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది. ముందస్తుగా 50,000 ఇచ్చి ఇల్లు బుక్ చేసుకుంటే పూర్తి అయినాక ఇంకొక 50,000 కట్టాల్సి వస్తుంది వాళ్ళు సొంతం అవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే మీరు దానికి సరైన సమాధానం చెప్పట్లేదు ఇక్కడ అధికారులు. కానీ మా డబ్బులన్నా వాపసు ఇవ్వండి అంటే మీరు ఇచ్చింది గత ప్రభుత్వానికి మాకు కాదు. అంటే ప్రతిసారి కూడా ఏది మాట్లాడినా మీరు గత ప్రభుత్వానికి చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు కానీ మీరు ఈ ప్రభుత్వానికి అది. ఇలాంటి ధోరణి అధికారులు కూడా రావడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఓకే, రాజకీయ నాయకులు మాట్లాడారు లేదంటే వైసీపీ నాయకులు మాట్లాడలేదని అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ధోరణి అధికారుల యంత్రాంగానికి కూడా రావడం ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మన ఢిల్లీ పోయినప్పుడు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర నిధుల నుంచి ఎన్నెన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ దీని గురించి కూడా వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు నిర్మాణం కోసం ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్కి 2 లక్షలు ఇళ్ళు పైగా మంజూరు చేసినట్టున్నారు. కట్టారు, మంచి చూడటానికి కన్స్ట్రక్షన్ బాగానే ఉంది. మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇది అంటే ప్రతిసారి ఒక ప్రభుత్వం రావడం, ఒక గృహ పథకాలు పెట్టడం, దాన్ని అసంపూర్తిగా దాని ఓట్ల కోసం ఒక ఎర చూపించడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త పథకం. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఉన్న ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి అసలు మరి దీన్ని ఏం చేస్తారో తెలియట్లేదు. లేదా ఇలాగే మళ్ళీ మన పోయినసారి జగన్నాథ్ గట్ లాగా చేసేస్తే మరి ఇంత ఈ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతే లబ్ధిదారులకు ఉంటుంది. ఆఖరికి ఇది ప్యాకెట్ తాగడానికినో లేదంటే ఇంకా మిగతా అసాంఘిక కార్యక్రమాలకి ఇది అలవాటు అవుతుంది తప్ప దీన్ని నిజంగా పాపం ఇల్లు కట్టుకొని ఇల్లు కోసం రోజు కూలీ చేసుకుని వాళ్ళకి నిజంగా ఇందాక చూస్తే అమీనా అనే ఒక ముస్లిం లేడీ కానీ వాళ్ళందరినీ చూస్తుంటే జగన్నాథ్ గట్టు కూడా చూస్తే ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని పేదలు కూర్చొని మేము కష్టపడి కట్టుకున్నాం, మా భర్త నేను టైలరింగ్ పని చేస్తాను, మా భర్త బాగాలేదు అని చెప్పేసి ఇందాక అమీనా అనుకుంటా మాట్లాడుతూ ఉంటే ఇది ప్రతి చోట ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇదే సమస్య ఉంది. దాదాపు రెడీ అయిపోయిన ఇల్లు ఈ రోజు వరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది వదిలేసి మళ్ళీ మరి దీంట్లో డబ్బులు లేవని ఉన్నాయా, మరి ఏ ఆలోచనతో ఉన్నారో కానీ దీన్ని నిరుపయోగం చేయడం ఖచ్చితంగా దీన్ని
కొంత స్టిపులేటెడ్ టైంలో ఒక నిర్ణీత సమయంలో కనుక దీన్ని లబ్ధిదారులకు అందజేయకపోతే దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా రేపు ఉగాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇండ్ల పంపిణీ కానీ లేదా స్థలాల పంపిణీ కానీ లేని వాళ్ళకి ఇస్తామని మంచిదే, సంతోషం కాదంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఉన్న ఇండ్లు మీరు అసలు నిరుపయోగం చేసేసి మీరు కొత్త ఇల్లు ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని భ్రమంలో పెట్టి అంటే ఎంతసేపు ప్రజల్ని ఒక క్యారెట్లా ఒక ఏముంటుందని ఒక క్యారెట్ ముందుకు పెట్టి దాన్ని ఎప్పుడు మీకు ఇస్తాం ఇది ఒక ఆశ పెట్టి ఇవ్వకపోవడం, మళ్ళీ వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ఓటేయండి అప్పుడు చూద్దామని చెప్పి అలా చేయడం, ఇవన్నీ ఎక్కడో ఈ పద్ధతి మారాలి అని మనస్ఫూర్తిగా మేము కొత్త శకం కొత్త తరం విభిన్నంగా ఆలోచిస్తుంది. ఇంక పాత తరం దోపిడీ ఆగాలి, పాత తరం ఈ నిర్లక్ష్యం ఆగాలి రాజకీయాలని మనస్ఫూర్తి కోరుకుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికే ఇక్కడ గృహప్రవేశం చేశారు. అది గృహప్రవేశం చేసి కూడా 1 ఇయర్ పోయింది. ఇప్పటికి దాదాపుగా 15 నెలలు అయింది. మరి ఈ ఇల్లు కూడా జగన్నాథ గట్ట టైపులో నిరుపయోగమైంది. అదే కదా, ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయితే దీన్ని ఖచ్చితంగా మేమేం చూస్తున్నామంటే లీగల్ టీంతో మాట్లాడి దీన్ని మనం ఏ విధంగా ప్రొసీడ్ అవచ్చు. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దీన్ని నిరుపయోగం అంతకుముందున్న జగన్నాథ్ గట్ల ఇల్లు కానీ ప్రస్తుతం ఇవి లబ్ధిదారులకు చేకూరినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక లీగల్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ప్రజాధనం దుర్వినియోగం నిజంగా దీన్ని క్షమించాలి. ఇందిరమ్మ గృహాల పరిశీలనకు కూడా వచ్చారు సార్, ఈ రోజు ఇప్పుడు కూడా వచ్చారు. సో నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీ ఏంటి అంటే ఎటువంటి ప్రెజర్ తేబోతున్నారు గవర్నమెంట్? నాకున్న ఇప్పుడు నేను అధికారంలో లేను, లేదంటే నేను కేంద్ర ప్రభుత్వం నాకున్న పరిధి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు కరెక్ట్, నా మీద ఆశలు పెట్టుకుంటే నేను నా వంతు కృషి నేను చేయగలను, అంతేగాని కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇల్లు నిర్మించారు సార్. అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ అండ్ స్టేట్ అదే దీన్ని అదే అన్నాను. ఇప్పుడు వీళ్ళు అంటే నిన్న కూడా మీరు చూస్తే సుగాలి ప్రీతికి సంబంధించి నేను వెంటనే రోడ్ల మీదకి రాలేదు. వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చాం, వాళ్ళకి దాని మీద కొంత విచారణ జరిపించండి, స్టిపులేటెడ్ టైం ఇచ్చి ఒక నిర్ణీత సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిస్పందించినప్పుడు కానీ మేము పోరాటాలు వీధుల్లోకి తీసుకురాం. అలాగే ఇది కూడా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, లబ్ధిదారులకు ఇస్తుందా లేదా ఇల్లు, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటాయి, ఇవన్నీ చూసి ఇంక న్యాయం జరిగిన పక్షంలో నిజంగా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఉగాది ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తారేమన్నా దీనికి సంబంధించి? పని చేయకూడదు, మీరు వచ్చేసి మొత్తం నా పార్టీ నడిపేయకూడదు. అలా కాదు, అలాగే కరెక్టే స్పందించే నాయకుడు అలా అని చెప్పి మీరు నా క్యాలెండర్ మీరు ప్రకటిస్తే నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. స్థానిక నాయకులు ఇళ్ల మీద పోరాటం కానీ లబ్ధిదారుల గోడు కానీ కాదు. ఇప్పుడు నాకు సమస్య ఏముందంటే ప్రజల్లో చైతన్యం కావాలి. నేను ఒక్కనే కూర్చొని ప్రతి సమస్య మీద నేను వచ్చి పోరాటం చేయాలి. ప్రజల్లో ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇక్కడ ఇంత మాత్రం రాగలిగారంటే స్థానికంగా ఇప్పుడు మనకు జోలాపురం బ్రిడ్జి కానీ ఇవన్నీ కానీ ఎందుకు మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేనేం చేయగలను, వచ్చి ఈ సమస్య ఉంది ఇలా వదిలేసారు, గాలికి వదిలేసారు, ఇంత డబ్బు దుర్వినియోగం అయిపోయింది, లేదా దీని మీద ప్రత్యేకంగా మనం స్థాయికి మరి ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉంది కాబట్టి డెఫినెట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 10,000 ఇండ్లు సార్ మొత్తం ఇవి. అందరూ ₹1,00,000 అప్పులు చేసి డీడీలు కట్టారు, బంగారు తాకట్టు పెట్టి డీడీలు కట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడమేనా, ఫర్దర్ కార్యాచరణ ఏమైనా ఉంటుంది అనేది మా ప్రశ్న. అదే సార్, చాలా మంది లబ్ధిదారులు ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమేనా? ఓకేనా సరే లేదు, మీరు చాలా అనుభవంగా ఉన్నారు, నేను కాదంటలేదు. నాకు చెప్పండి, మీరు నాకు సలహా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుంది. నిజాయితీగానే ఉంటుంది, నిజాయితీగా అలా కాదు, మీరు చెప్పండి. మీరు క్షేత్రస్థాయిలో తిరిగేవాళ్ళు కాబట్టి దీనికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి, మీరు ఒక సూచన ఇవ్వండి నాకు. నిజంగానే ఇప్పుడు అలాగే కరెక్ట్. నేనేం చేయగలను, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని అంటాం. ఇప్పుడు నేను ఎవరిని వెళ్ళి ఇప్పుడు మనం ఇల్లు కూర్చొని పబ్లిక్తో వచ్చి మీరు గృహప్రవేశం చేయించవచ్చు కదా, మీ టీవీ టీఆర్పీఎస్కి బాగుంటుంది, అది తర్వాత వాళ్ళ మీద కేసులు అవుతాయి. అలాగే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా జెన్యున్గా చేయాలని మనసు. యాక్చువల్గా గుత్తేదారునికి ఇక్కడ కాంట్రాక్టర్కు బిల్లులు పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టడం వల్లనే ఫర్దర్ బిల్లింగ్స్ కూడా ఈ స్థాయిలో కూడా కంప్లీట్ కాలేని పరిస్థితి ఉంది. అవును. సో ఈ ఫండింగ్ అంతా 50% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి దీని మీద రాష్ట్ర అంటే నాట్ ఓన్లీ కర్నూలు అన్ని 13 జిల్లాలు సమస్య. అవునవును, మొన్న
యాక్చువల్లీ ఈ విజిట్ నేను గుంటూరులో చేసి ఉండాలి, ఇక్కడ కాదు. యాక్చువల్లీ నన్ను ముందే అడిగాను నన్ను. వీటి మీద ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్న ప్రతి పథకంలో కూడా అవినీతి ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలా మీ పేరు సార్? శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు ఇందులో నేను సిన్సియర్గా చెప్తాను. అంటే మనస్ఫూర్తిగా అంటే మీరు అంటే మీలాంటి వాళ్ళు ఈ సమస్యని మీ పేపర్లో చెప్పకపోతే మీడియాలో రాకపోతే నా దృష్టి కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ పర్యటనతో వచ్చేసి జిల్లాలో కొంతవరకు సమస్యలు సానుకూలంగా స్పందిస్తారు. అంటే ఏదో ఒక సమస్యని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సమస్య వాళ్ళు చెప్పినట్టుగా లేదు, సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నాం. అలాగే తద్వారా ముందు నాకున్నది ఏంటంటే పరిమితికి అన్నిటికీ నేనే మొత్తం మన విశ్వంత ఒకళ్ళు అవ్వలేం కదా. మీరు ఒకరే మీలాంటి వాళ్ళు అందరూ కలిసి వస్తే అప్పుడు నేను ఏదైనా చేయగలను. అలాగే పార్టీ నిర్మాణం ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి మిగతా జిల్లాల్లో కూడా ఇది ఒక పసిగొందు పార్టీ నిర్మాణం. ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా బలమైన ఆర్థికంగా చాలా బలవంతులు, ఆర్థిక పుష్టి ఉన్నవాళ్ళు. జనసేనకు వచ్చేవాళ్ళు నిజంగా కడుపు మండి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి లేదు, కానీ ప్రజల వైపున పోరాటం చేసే శక్తి ఉంది. ఇప్పుడు మాకున్న నాయకులు ఎవరైనా సరే వాళ్ళు పేరున్న వ్యక్తులు కాదు, కానీ వీళ్ళకి ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, నేర్చుకుంటా ఉన్నారు, ఒక ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ అనుభవం నేను ఇవ్వకపోతే కొత్త తరం నేను వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అనుభవం నేర్పించి కొత్త తరం కావాలి. కానీ నేను కొత్త విధానం అని చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఎక్కువ మందితో పాత వాళ్ళతో నింపేస్తే ప్రయోజనం ఏముంది అనే దృష్టితోటి నాకు ఇప్పుడు కన్వీనర్స్ ఇవన్నీ రావాలంటే ఉన్న సమస్య ఏముందంటే ఎవరన్నా వచ్చి పోరాటం చేయడానికి భయపడే పరిస్థితి, ముఖ్యంగా రాయలసీమ కానీ కర్నూలు కానీ. మిగతా ప్రాంతాల్లో కూడా కొంత ఉంది, కాదనట్లేదు, కానీ ఇక్కడికి మరింత ఎక్కువ ఉంది. అందుకని కొంత ధైర్యం ఉన్న తెగింపు ఉండి మీ ఇలాంటి సామాజిక చైతన్యం ఉండి పోరాట పటిమ ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా అందరూ సమూహంగా వచ్చి పోరాటానికి ఉన్నారు, కానీ ఇండివిజువల్గా వచ్చి నేను ఎంపవర్ చేస్తానన్నా తీసుకునే వ్యక్తులు లేరు. అది నేను మొన్న కూడా చెప్పేదానంటే ఇలాంటి పోరాటం చేసే ఒక బలం ఖండ ఒక రోజులో రాదు, నిరంతరం కొంతకాలం శ్రమిస్తే తప్ప రాదు.